హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసా? ఇది మేము వీకెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వెళ్ళామండి. అది ఎంత ఎంజాయ్ చేసాము, ఏమేమి తిన్నాము అన్నీ మీతో షేర్ చేసుకోవాలని మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్దామని వచ్చాను. రండి తొందరగా వచ్చేయండి, మీకు కూడా అన్నీ చూపిస్తాను. మా హ్యాపీనెస్ మీరు కూడా పంచుకోవచ్చు. చూసారా, ఇంతమందిని కలిసి వెళ్ళామండి. ఎంతమంది ఉన్నాము చూసారా? మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు చూద్దామా? చూడండి, ఇది బెంగళూరులో మల్లేశ్వరంలో మంత్రి మాల్ అండి. ఇంతమంది అక్కడ గ్యాదర్ అయ్యాము చూసారా? అది గ్రేట్ కదా. ఇంతమంది కలవాలంటే ఎంత కష్టం, కానీ ఇంతమందిని కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేసాము చూడండి. ఎంత బాగుందో. ఇక్కడ అందరం అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మన రిలేషన్స్ కూడా అలానే కంటిన్యూ అవుతాయండి. లేదంటే ఎవరికి వాళ్ళే అన్నట్లుగా ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతారు. చూసారా, ముందుగా మేము ఎంటర్ అయ్యాం. మేము వెళ్ళి మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సరే, ఒక్కొక్కళ్ళమే లోపలికి వెళ్ళి కూర్చొని తీరిగా వచ్చిన వాళ్ళ వరకు మేము కబుర్లు చెప్పుకుంటూ కొంచెం వాటర్ తాగుతూ ఇక మెనూ కార్డు ఇలా తిరగేస్తూ కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. నిదానంగా ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. చూసారా, వచ్చారు. అంతలోకి మా ముందుకి ఒక కుంపట తెచ్చిపెట్టేశారు. దాని మీద ఈ స్టార్టర్స్ తెచ్చిపెట్టారు. చూసారా, ఈ స్టార్టర్స్ ఒక్కొక్కటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కటి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఇలా తింటూ ఎన్ని తిన్నామో మాకే తెలియదండి. అలా తింటూ ఉన్నాం. తింటూ ఉండగానే నెక్స్ట్ మెయిన్ ఇది కూర్చొని మన దగ్గరికే వస్తాయి. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్తున్నాం. చూడండి, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలన్నమాట. ఇది చూసారా, మటర్ బిర్యానీ. తర్వాత ఇది చికెన్ షార్వా చికెన్ కుర్మా. అలాగే ఇది మటన్ కుర్మా. పైన బోర్డులు కూడా ఉన్నాయండి, అవి సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, ఇవి కింద చూడండి ఫ్రైడ్ రైసు చికెన్ కుర్మా. దీని తర్వాత పక్కన సూపు. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ తినటానికి అబ్బా ఎన్ని తినగలం కదా. ఈ పక్కనే ఉంది చూడండి, చక్కగా సలాడ్సు, ఫ్రూట్సు, కర్డ్ రైసు, స్పెషల్ కర్డ్, ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చూసారా, చూస్తుంటేనే నూనె ఊరుతుంది. ఈ మధ్యలో ఉంది చూడండి స్వీట్ మ్యాంగో. దీని తర్వాత వెజ్కి వచ్చేసాము. చూడండి, పక్కన వెజ్ ఉన్నాయి. ఇది వెజ్ కుర్మా. దాని తర్వాత వైట్ రైసు, దాల్. ఆ పక్కన పన్నీరు గ్రీన్ పీస్ కుర్మా. చూడండి, తర్వాత మళ్ళీ ఇక్కడ వెజ్ సూప్ ఉంది. అలాగే నూడిల్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ కూడా ఉన్నాయి. చూసారా, చూడండి ఎంత బాగా చక్కగా ఎవరికి కావాల్సిన పిల్లలు కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉన్నారు. చూడండి ఎంత బాగా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇది నాకెందుకు వీడియో తీయాలనిపించింది తెలుసా? కొందరు రాని వాళ్ళు దూరంగా ఉన్నారండి. అలాగే దగ్గరలో ఉండి కూడా కొందరు రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చూసి అయ్యో మేము మిస్ అయిపోయామే అని నెక్స్ట్ టైం వాళ్ళు కూడా రావడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడే కదండి రిలేషన్ అంతా చక్కగా కలిసేది, ఇలాంటప్పుడే కదా. చూసారా, నేను మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఏంటి సలాడ్స్, ఫ్రూట్స్ ఇవి. ఎందుకంటే నాకు మెయిన్ కోర్స్ కంటే కూడా నా అట్రాక్షన్ అంతా ఇక్కడే ఉందండి. మెయిన్ కోర్స్ మానేసి ఇవే వేసుకొని తిన్నాను. ఇక మధ్యలో చూసారా స్వీట్ మ్యాంగో ఇది. ఇవన్నీ ఎంతో ఎంజాయ్ చేస్తా చక్కగా తినేసాం. చూడండి, నాకు ఇంకా మెయిన్ కోర్స్ తినాలన్న ఇంట్రెస్ట్ పోయింది. చూడండి, ఇక్కడ చూసారా అందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో. మా వారి మేనకోడలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ తమ్ముడు అందరూ ఉన్నారు. ఇక్కడ మేనల్లుళ్ళు చూసారా, మేనల్లుళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ చెల్లెలు అందరూ ఎంజాయ్ చేసుకుంటా చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూసారా వాళ్ళ అత్తలు, పిన్నిలు, వాళ్ళ పిల్లలు చూడండి అందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా. ఇలాంటి సన్నివేశం ఇంకెప్పుడన్నా వస్తుందండి ఇలా అందరు కలిసినప్పుడు కదా. అందుకే ఎప్పుడైనా ఏది మిస్ అవ్వకుండా ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి మరదళ్ళు, అన్నయ్యలు, చెల్లెళ్ళు అందరూ కూడా చక్కగా ఇంతమంది కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటూ ఉన్నారు. ఇదే కదండి ఫ్యామిలీ. అప్పుడప్పుడన్నా ఇలా కలుస్తూ ఉంటే కదా. అందుకే ఎప్పుడైనా సరే ఏదన్నా ట్రిప్పులకి వెళ్ళటం లేదంటే ఫంక్షన్లు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటే అందరం కలుస్తాం అన్నమాట. ఏదైనా ట్రిప్ ఏది కుదరకపోతే వన్ డే ట్రిప్ అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లేదా ఇలా ఏదైనా ఒక లంచ్, ఒక డిన్నర్కో కలిస్తే అందరం కలుస్తాం కదా. ఇక్కడ చూసారా మా వారి మేనమామలు. ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్న ఆయన 4వ మేనమామ అండి. ఈ బ్రౌన్ షర్ట్ వేసుకున్న ఆయన 5వ మేనమామ. వాళ్ళ అబ్బాయి అనమాట. అబ్బాయి అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఇంకో ఆయన 6వ మేనమామ. మా వారి కంటే ఒక 6 నెలలే పెద్ద ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది మా అత్తగారి
రిలేషన్ అని మా అత్తగారు తమ్ముళ్ళు 6 ఉన్నారండి. వీళ్ళు అరేంజ్ చేశారు. ఎంత గ్రేట్ కదా, ఇంతమందిని ఒక్క చోట కలిపి ఇలా అరేంజ్ చేయడం చాలా గ్రేట్ కదా. చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి నిజంగా. ఇక్కడ చూసారా మా అమ్మాయి అల్లుడు చక్కగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మరదళ్ళు, పిన్నిలు, అత్తలు చక్కగా కూడా ఎంత బాగుందండి. అప్పుడప్పుడు ఇలా కలిస్తే అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే ఉంటారు కదా, ఇలా కాంటాక్ట్లో ఉంటూ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకొని అందరూ ఇలా కలుస్తూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా రిలేషన్ పోకుండా ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది కదా. అందుకే మనమే మన పిల్లలకి నేర్పాలండి. మనమే వెళ్ళకుండా మనమే ఉంటే ఇంకా మన పిల్లలు మాత్రం ఏం వెళ్తారు చెప్పండి కదా. చూడండి ఇక్కడ డిజర్ట్కి వచ్చేసాం. మెయిన్ కోర్స్ అయిపోయి డిజర్ట్ చూడండి ఎన్ని రకాల డిజర్ట్స్ ఉన్నాయో. ఇందులో రకరకాల కేకులు, జామున్లు, ఇంకా స్వీట్లు, బ్రౌనీ అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ తెచ్చేసుకున్నాం. ఈరోజు డైట్ లేదు ఏం లేదండి, అన్నీ పోయినాయి. ఇలా వచ్చిన రోజు డైట్ అనుకుంటే ఎలాగ చెప్పండి, అన్నీ తినేసేసాం, చక్కగా ఎంజాయ్ చేసేసాం. ఇక తర్వాత జ్యూసులు చూసారా, హాట్ డ్రింక్లు ఉన్నాయి, కూల్ డ్రింక్లు మామూలు జ్యూస్లు ఉన్నాయి. కానీ మేము హాట్ డ్రింక్లు ఎవరు తీసుకోలేదు రండి, లెమన్ జ్యూస్లు అవి తీసుకున్నాం. ఇక్కడ చూసారా పక్కన స్పెషల్గా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు. ఐస్ క్రీమ్లో ఫ్లేవర్స్ మిక్స్ చేసి చేస్తూ ఉన్నారు. చూడండి పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్ దగ్గరుండి చక్కగా చేయించుకున్నారు. మాకు ఇష్టమైన ఫ్లేవర్ కూడా మేము చేయించుకున్నాం. ఈ బాబు చూసారా చక్కగా దగ్గరుండి, ఈ బాబు నన్ను పిన్ని అని పిలుస్తున్నాడండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నాకు హ్యాపీగా కూడా ఉంది. వాళ్ళ అమ్మకంటే నేను పెద్దదాన్ని, నేను పెద్దమ్మని అవుతాను, కానీ పిన్ని అని పిలుస్తుంటే వాళ్ళ అమ్మకంటే చిన్నదాన్ని అయిపోయానని నాకు హ్యాపీ కదా. చాలా చాలా హ్యాపీగా, నేను చెప్పను కూడా చెప్పలేదు పెద్దమ్మ అని. చూసారా ఈ బాబు తనకి ఇష్టమైన ఫ్లేవర్ వేయించుకొని తన సీట్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినాలనుకుంటున్నాడు. చూడండి తన మాటలోనే వినండి. చూసారా చక్కగా ఆ బాబు వెళ్ళిపోతున్నాడు. ఇంకో చిన్న బాబు వాళ్ళ తమ్ముడు వచ్చాడండి, తను కూడా తనకి కావాల్సిన ఫ్లేవర్ తను వేయించుకుంటున్నాడు. చూడండి దగ్గరుండి ఎవరికి కావాల్సిన ఫ్లేవర్ వాళ్ళు చేయించుకొని చక్కగా తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మాకు కావాల్సిన ఫ్లేవర్ మేము కూడా చేయించుకున్నాము. అందరూ అలా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళ సీట్ల దగ్గర కూర్చొని తింటూ ఉన్నారు. ఈ పిల్లలు ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగున్నారు చూడండి. వాళ్ళ మాటల్లో No, we didn't put tutti frutti. We didn't put tutti frutti. Yeah, next time. Okay, taste it. So, ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతాం ఎలా ఉందో. It's wrong, guys. Chala chala బాగుంది. Thank you for watching Sambangi Vlogs. Please subscribe. Please subscribe. ఎంత చక్కగా ప్రమోట్ చేస్తున్నారో చూసారా. చూడండి మేము కూడా మా ఐస్ క్రీమ్ మేము తీసుకొని మా ఫ్లేవర్ నచ్చింది తీసుకొని తింటూ ఉన్నాం. ఇంకా అంతా అయిపోయి ప్యాకప్ అయిపోయి వెళ్దామని డిసైడ్ చేసుకొని అందరం బయటకు వచ్చి ఒక్కొక్కరికి సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అప్పుడు చెప్పారు అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం అందరూ ఉండండి అని. అవును కదా, అందరం ఇలా కలవటం చాలా రేర్ కదా, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో అనుకొని అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం గ్రూప్ ఫోటో కోసం. చివరికి గ్రూప్ ఫోటో తీసుకోవటం అయిపోయింది. చక్కగా అందరం రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యి వెళ్ళిపోతూ చూడండి బేస్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ముందు మా వారు మా అమ్మాయి వెళ్తూ ఉన్నారు, వెనక నేను వీడియో తీసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. చూసారా బేస్మెంట్లో కార్లన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి. వీకెండ్ కదా, మాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది కదా. అది చూడండి. ఒక విషయం ఏంటో తెలుసా, మేము మా కారు ఎక్కడుందో మర్చిపోయామండి. మా అమ్మాయి ఎక్కడ పార్క్ చేసిందో కూడా మర్చిపోయింది, నేను గుర్తుపెట్టుకోలేదు. అందుకని వాళ్ళు కారు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు. నేను అవేం పట్టించుకోకుండా నా పాటికి నేను వీడియో తీసుకుంటూ చక్కగా వెనక వెళ్తూ ఉన్నాను. వాళ్ళు తొందర చేస్తూ ఉన్నారు. వస్తున్నానని చెప్పి నిదానంగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో చూసారా. ఎతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాం. వెళ్ళి చివరికి కనుక్కున్నామండి మా కారు ఎక్కడుందో. వెళ్ళిపోయి కారు ఎక్కేసి చక్కగా అందరం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. మా పాటికి మేము వెళ్తుంటే అక్కడ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా ఇదండి గ్రూప్ ఫోటో. చూడండి ఈ బాబు ఎంత యాక్టివ్గా ఎలా ఉన్నాడు. ఇంతమంది ఒక చోట కలవటం అనేది ఎంత కష్టం కదండి. ఇది గ్రేటే. ఇలా ఎప్పుడన్నా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్, మన ఇంట్లో మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయండి. ఇలా వెళ్ళి కలిసినప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి రిఫ్రెష్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ ఉత్సాహంతో
ఇంకా ఎక్కువ రెట్టింపుతో పని చేసుకోగలుగుతాం. అందుకే ఇలాంటివి మిస్ అవ్వకుండా తప్పకుండా అప్పుడప్పుడు అందరూ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా అప్పుడప్పుడు కొంచెం ట్రిప్కి వెళ్ళండి. కుదరకపోతే ఏదైనా 1 డే ట్రిప్ అన్నా వెళ్ళండి, లేదా ఇలా ఎప్పుడైనా ఒక లంచ్కో డిన్నర్కో అందరూ మీట్ అవ్వండి. ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చూడండి. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఎలా ఉందండి ఈ వీడియో? బాగుంది కదా? ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.